これがラストプレーか。ビッグチャンス。いや、俺がいる。Hello guys, welcome to the class. Blue Lock Manga Expansion కి స్వాగతం. Blue Lock చాప్టర్ 293 నుంచి ఫుల్ స్పాయిలర్స్ అయితే రావడం జరిగింది. ఫైనల్లీ మ్యాచ్ వచ్చి ఫినిష్ అయిపోయింది. బట్ ఇంతకు మించి ఎక్కువ చెప్పలేను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఏం జరిగిందో తెలుసుకోండి. బట్ ముందు చాప్టర్ లో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాము. ఇక ఫైనల్లీ అలెక్సిస్ వచ్చి కైజర్ మీద ఉన్న ఎమోషన్స్ ని వదిలేసి తను అవేక్నింగ్ అవ్వాలని డిసైడ్ అవుతాడు. ఇక హియోరే కైజర్ కి బాల్ ని పాస్ చేస్తే సడన్ గా షీడో వచ్చి ఆ పాస్ ని కిక్ చేస్తాడు. అప్పుడే చార్లెస్ ఆ బాల్ ని తీసుకొని పాస్ చేస్తూ ఉంటే కొనిగామి డైవ్ చేసి బాల్ ని ఎయిర్ లోకి తన హెడ్ తో కిక్ చేస్తాడు. అంతవరకు ముందు చాప్టర్ అయిపోయింది. ఇక నెక్స్ట్ చాప్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక కామెంటేటర్ వచ్చి కొనిగామి డిఫెన్స్ వల్ల జర్మనీ టీం గోల్ చేసేదానికి ఒక ఛాన్స్ వచ్చింది. ఈ కోర్స్ ఆఫ్ లక్ ని యూజ్ చేసుకొని ఫీల్డ్ యొక్క ఫీచర్ ని క్రియేట్ చేయొచ్చు అని చెప్తాడు. ఈ ప్యానల్ లో చూసుకుంటే కైజర్ షీడోని బ్లాక్ చేసి ఉంటాడు. అలాగే ఈసాగి రిన్ బ్లాక్ చేసి ఉంటాడు. ఇక సపరేట్ గా యుకిమియా ఒకడు మాత్రమే ఉంటాడు. బట్ ఆ బాల్ వచ్చి అలెక్సిస్ దగ్గర పడుతుంది. అప్పుడు అలెక్సిస్ షాక్ అయ్యి ఈ బాల్ ని ఎవరికి చేయాలని చాలా ఫోకస్ గా ఉండడం చూస్తాము. ఇక రినా అండ్ చార్లెస్ వచ్చి అతను ఎవరికి పాస్ చేస్తాడని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొక పక్క నానసే వచ్చి అలెక్సిస్ కి పాస్ చేయకుండా తన దగ్గర నుంచి బాల్ ని తీసుకోవాలని వస్తూ ఉండడం చూస్తాము. అప్పుడే కైజర్ వచ్చి నువ్వు ఇక్కడ ఉన్నావా యు పప్పి అని షాక్ అవుతాడు. ఇక్కడ ఒకసారి కైజర్ ఫేస్ ను చూడండి. అతను మళ్ళీ ఏదో ఒక ఏదో పని చేస్తాడేమోనని చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటాడు. బట్ అలెక్సిస్ వచ్చి చాలా ఫోకస్ తో బాల్ ని చూస్తూ బాల్ నా దగ్గరికి వచ్చింది కైజర్, ఈ పప్పి నీతో ఉండి ఉంటే నువ్వు ఈజీగా గోల్ ని స్కోర్ చేసేవాడివి. మళ్ళీ తన గురించి ఆలోచిస్తూ ఉంటే స్టూపిడ్, ఇక్కడ నువ్వు అవేక్నింగ్ అవ్వాలని డిసైడ్ అయ్యావు. ఈ బాల్ నా దగ్గరికి రావడము చాలా లక్కీ. ఈ లక్ ని యూజ్ చేసుకొని అంటాడు. అప్పుడు కైజర్ వచ్చి ఇప్పుడు అలెక్సిస్ ఏం చేస్తాడు, నాకు పాస్ చేస్తాడా లేదా ఈసాయికి పాస్ చేస్తాడా లేదా డైరెక్ట్ షూట్ చేసి గోల్ చేస్తాడా అని అనుకుంటూ తను అక్కడ నుంచి గోల్ ని షూట్ చేయడము చాలా డిఫికల్ట్. అలాగే నా మీద ఫిక్సేషన్ అయి ఉన్నాడు కాబట్టి ఈసీకి పాస్ చేయడు. ఇక కైజర్ కే పాస్ చేస్తాడు అనుకొని నాకు పాస్ చేయి యు పిగ్ అని అంటాడు. అయితే అలెక్సిస్ వచ్చి నేను న్యూ మ్యాజిక్ ని కూడా క్రియేట్ చేస్తాను. నేను గ్రౌండ్ లో వచ్చి కైజర్ కోసం ఈజీ పాసెస్ ని ఇచ్చేవాడిని. అందుకే కైజర్ అవేక్నింగ్ ఆర్ చేంజ్ అవ్వలేదు. ఇది మా ఫస్ట్ రెబలియన్. అదే మేము విడిపోవడానికి రీజన్. ఇది న్యూ ఎంపరర్ కి ఛాలెంజ్ అని. ఒకవేళ నువ్వు పల్స్ లోనే బెస్ట్ స్ట్రైకర్ అయితే నా నుంచి బాల్ ని స్టీల్ చేయమని చెప్పి బాల్ ని పాస్ చేస్తాడు. ఇక అలెక్సిస్ కైజర్ కి పాస్ చేస్తాడని వెనక్కి తిరిగి ముందుకు వెళ్తూ ఉండడం చూస్తాము. అయితే రైచి వచ్చి అతను బాల్ ని డైరెక్ట్ గా గోల్ కోసం షూట్ చేస్తాడని అనుకుంటాడు. బట్ నానసే వచ్చి అతను గోల్ కోసం షూట్ చేయలేదు, అది ఒక డ్రైవ్ పాస్ అని చెప్తాడు. ఇక అలెక్సిస్ వచ్చి టాప్ స్పిన్ కైజర్ కి అలవాటు లేదు, అతను టాప్ స్పిన్ ని కంట్రోల్ చేయలేడు. నా మొత్తం స్ట్రెంత్ ని ఈ ఒక్క పాస్ లో పెట్టి పర్ఫెక్ట్ టైమింగ్ తో పాస్ చేశాను. ఒకవేళ నువ్వు అక్కడ ఉండి ఉంటే మేబీ మళ్ళీ మనం టీమ్ అప్ అవ్వచ్చు అని చాలా హ్యాపీ వేస్ ని పెట్టి కైజర్ నేమ్ ని పిలుస్తాడు. ఇక కైజర్ షీడో నుంచి ఫ్రీ అయ్యి చాలా స్పీడ్ తో బాల్ కోసం వెళ్తూ ఉండడం చూస్తాము. అయితే ఇక్కడ అందరూ ఊహించిందే జరుగుతుంది. ముందు చాప్టర్ లో మనం గ్రౌండ్ లో సమ్మన్ అవేక్నింగ్ అయ్యాడని, కైజర్ కన్నా ముందే ఈసీ రిలీజ్ అయ్యాడని మనకు తెలుసు. ఇక అలెక్సిస్ పాస్ చేయగానే కైజర్ కన్నా స్పీడ్ తో కైజర్ కన్నా ఫస్ట్ ఈజీగా ఆ ప్లేస్ లోకి వెళ్తూ ఉంటాడు. అది అలెక్సిస్ చూసి తన హ్యాపీ మూమెంట్ వచ్చి ఎక్కువసేపు కూడా ఉండదు. తన టాస్ పెయిన్ కి ఈసీ రియాక్ట్ అవ్వడం చూసి షాక్ లో ఉంటాడు. ఇంకో పక్క కరాసు వచ్చి అలెక్సిస్ ఈజీకి పాస్ చేశాడా, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని అనుకుంటాడు. అంటే కరాసుకి కూడా అలెక్సిస్ కైజర్ కే పాస్ చేస్తాడని అనుకోలేదు. అయితే హియోరీ వచ్చి సడన్ మ్యూటేషన్ ని అలాగే జీనియస్ అయిన అలెక్సిస్ అవేక్నింగ్ ని నాతో సహా గ్రౌండ్ లో ఉన్న ప్రతి ప్లేయర్ ఇది ప్రిడిక్ట్ చేయలేదు. అయితే టాలెంటెడ్ ప్లేయర్ అయిన ఈసీ మాత్రమే ఈక్వాలిటీని బిలీవ్ చేస్తాడు. అతను ఏ పొజిషన్ లో ఉన్నా ఈసీ ఎవాల్వ్ అయ్యి
గ్రౌండ్ లో ఉన్న ప్రతి ప్లేయర్ కన్నా స్ట్రాంగ్ అవ్వగలని చెప్తాడు. అలాగే పక్కనే ఉన్న యుకిమియా వచ్చి తన ఎమోషన్స్ ని చంపుకొని తన మ్యాచ్ ని విన్ అవ్వడం కోసం తన సోల్ ని అమ్ముకుంటూ వచ్చాడని చెప్తాడు. అలాగే కొనిగామి కూడా ఈసీ ఒక ఈగోయిస్ట్ మిషన్ అని అతన్ని కాంప్లిమెంట్ చేస్తాడు. ఇంకో పక్క రిన్ వచ్చి ఈసీ ఇంకా ఎవాల్వ్ అవుతూనే ఉన్నాడా అని షాక్ అయిపోతాడు. ఇక కైజర్ అయితే ఏసీ లాస్ట్ గోల్ ని చేస్తున్నాడా అని, అది కూడా అలెక్సిస్ వల్ల. దానికి కైజర్ ఫ్రస్ట్రేట్ అయ్యి అలెక్సిస్ అన్ని గట్టిగా అరవడము స్టార్ట్ చేయడం చూస్తాము. అది అలెక్సిస్ విని మళ్ళీ ఫనీ ఎక్స్ప్రెషన్స్ ని ఇస్తాడు. సేమ్ ఒక కుక్క పిల్ల ఎలా అయితే ఉంటుందో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ని ఇస్తాడు. అలాగే రిన్ వచ్చి ఒక పర్ఫెక్ట్ న్యూ ఈసీగా పుట్టడము ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ నయోగయిస్ట్ వచ్చి బోత్ హోప్ ని అలాగే డెస్పైర్ ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడని చెప్పి షాక్ లో ఉంటాడు. ఇక ఈసీగా బాల్ ని తీసుకొని పాస్ట్ లోని మూమెంట్స్ ని గుర్తు చేసుకొని, అంటే నోవాని బీట్ చేస్తానని ఛాలెంజ్ చేయడము, ఈసీ వల్ల నేను ఇక్కడ ఉన్నానని చెప్పిన మాటలు, అలాగే మెటా విజన్ ని అవేగ్నం చేసుకున్న మూమెంట్ ని గుర్తు చేసుకొని తన అన్ప్రెడిక్టబుల్ మూవ్ అయిన టూగన్ వాలీబాల్ షాట్ ని షూట్ చేసి బాల్ ని కిక్ చేస్తాడు. అయితే గోల్ కీపర్ వచ్చి ఆ గోల్ ని స్టాప్ చేయడానికి జంప్ చేస్తాడు. అది గోల్ కి వెళ్తుందా లేదా అని టెన్షన్ తో తట్టుకోలేక ఎగరాసి ఏడుస్తూ ఉండడము. అలాగే నోవా అండ్ లోకి వచ్చి అలానే చూస్తూ ఉంటారు. ఇక ఫైనల్లీ బాల్ వచ్చి గోల్ కీపర్ ని దాటుకొని గోల్ వెళ్తుంది. ఆ గోల్ ని చూసి రిన్ ఈసీ వచ్చి బ్లూలాక్ డీమన్ అని కామెంట్ చేస్తాడు. ఇక ఈసీగా గోల్ చేసిన తరువాత తన మోకాలాన్ని బెండ్ చేసి స్లైడ్ అయ్యి సెలబ్రేషన్ చేసుకోవడం చూస్తాము. ఇక కామెంటేటర్స్ వచ్చి ఈసీగా లాస్ట్ గోల్ ని స్కోర్ చేయడం వల్ల బాస్టర్డ్ ముంచని మ్యాచ్ విన్ అయిందని కామెంటేటర్ ఇస్తారు. ఇక లాస్ట్ లో ఉన్న టెక్స్ట్ ని చూసుకుంటే ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ లో ఈసీగా లాస్ట్ గోల్ ని ఫ్రాన్సిస్ కి అగైనెస్ట్ గా చేసి తన ప్యూర్ బ్రిలియన్స్ తో మ్యాచ్ ని గెలిచాడు. అతను ఒక అన్స్టాపబుల్ ఫోర్స్. అతను ఒక డీమన్ కింగ్ లాగా తన దారిలో వచ్చిన అన్ని ప్రాబ్లమ్స్ ని డిస్ట్రాయ్ చేస్తూ మ్యాచ్ లో గోల్ ని స్కోర్ చేసి ఫస్ట్ మ్యాచ్ లో ఎక్స్పీరియన్స్ చేసిన రామ్ మూమెంట్ ని ఒక గంభీరమైన కేకతో ఆ గేమ్ ని సెట్ చేస్తాడని ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ చాప్టర్ కి బ్రేక్స్ ఏమీ లేవు, మంగా కంటిన్యూ అవుతుంది. ఇక ఏసీఎన్ నెక్స్ట్ చాప్టర్ లో ఎలా తను గోల్ చేశాడో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడని అనుకుంటా. అది వినడానికి నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అలాగే ఇంగ్లాండ్ మ్యాచ్ రిజల్ట్స్ ని కూడా రివీల్ చేస్తారు. అసలు నాగి ఎలా గేమ్ ఆడాడని అతని అవేక్నింగ్ గురించి నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలాగే కైజర్ అండ్ అలెక్సిస్ మధ్య ఇంటరాక్షన్ ని చూడాలనే ఉంది. చాప్టర్ లాస్ట్ లో కైజర్ అండ్ అలెక్సిస్ మీద ఎంత ఫ్రస్ట్రేటింగ్ అయ్యాడో చూసాము. అలాగే ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది కాబట్టి కైజర్ అండ్ ఈసీ వచ్చి ఇలానే కలిసి ఉంటారా, లేదా మ్యాచ్ అయిపోయిందని మళ్ళీ ఎనిమిస్ అయిపోతారా అని చూడాలని ఉంది. సారీ గైస్, నెక్స్ట్ చాప్టర్ టైటిల్ ని మెన్షన్ చేయడము మర్చిపోయాను. నెక్స్ట్ చాప్టర్ టైటిల్ నేమ్ వచ్చి ఛాంపియన్స్. అలాగే ఈసీ గోల్ ని గ్రౌండ్ లో ఉన్న ప్లేయర్స్ అలాగే ఆడియన్స్ అందరూ చూసారు కదా, వాళ్ళ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ ని చూడాలని ఉంది. అయితే ఈ చాప్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ కి కొత్తగా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.